హాయ్ ఫ్రెండ్స్, మొబైల్ ఉండొచ్చు కానీ స్నేహితులు లేకపోతే ఈ హ్యాడ్ హిస్ ఫోన్ బట్ నో ఫ్రెండ్స్ అట్ ద బర్త్డే పార్టీ. అక్కడే విహానికి ఫస్ట్ టైం అసలైన లోన్లీనెస్ అనిపించింది. అండ్ దట్ మూమెంట్ చేంజ్డ్ ఎవ్రీథింగ్. విహాన్ ప్రతిరోజు మొబైల్లో గేమ్స్ మాత్రమే ఆడుతూ ఉండేవాడు. పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు ఒక్కటే స్క్రీన్, మొబైల్. స్నేహితులు ఆహ్వానించేవాళ్ళు కానీ అతను ఎప్పుడూ వద్దురా, నేను ఈ లెవెల్ కంప్లీట్ చేయాలి ఈ గేమ్లో అని చెప్తూ ఉండేవాడు. ఒకరోజు స్కూల్కి వెళ్ళాడు. అందరూ గిఫ్ట్ బాక్స్ పట్టుకుని నవ్వుకుంటున్నారు. ఆ రోజు రాహుల్ బర్త్డే. బట్ విహాన్ వాజంట్ ఇన్వైటెడ్. ఏమిటి, నాకు చెప్పలేదు? విహాన్ అడిగాడు. అప్పుడు స్నేహితులు, నువ్వెప్పుడు మొబైల్లోనే ఉంటావు విహాన్, మమ్మల్ని మర్చిపోయావు కాబట్టే మేము కూడా నిన్ను మర్చిపోయాం అని చెప్పారు. ఆ రాత్రి మొబైల్ పక్కన పెట్టేసి విహాన్ ఆలోచిస్తూ కూర్చున్నాడు. బోర్డ్ గేమ్స్ తీశాడు. అమ్మా నాన్నతో నవ్వుకుంటూ ఆడుకున్నాడు. చాలా రోజుల తర్వాత మనస్ఫూర్తిగా నవ్వాడు. మరుసటి రోజు మొబైల్ చూడలేదు. పార్కుకు వెళ్లి స్నేహితులతో ఆటలాడాడు. ఇప్పుడు విహాన్ ఒంటరివాడు కాదు. ఈ కథలో నీతి ఏంటంటే, మొబైల్ వదలకపోయినా పర్లేదు కానీ మనుషులను మాత్రం వదులుకోవద్దు. ఈ కథ చిన్నదైనా భావం పెద్దది. స్క్రీన్స్ కెన్ వెయిట్ బట్ ఫ్రెండ్షిప్స్ కెన్ ఫేడ్. చూస్ వైజ్లీ. కాబట్టి ఈ కథ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.